షర్మిల ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి పాపం. ఆమె మొన్న కష్టపడింది. అదేది రైతుల దగ్గరికి వెళ్ళింది, ఉల్లి రైతుల దగ్గరికి. అట్లాగే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఇష్యూ గురించి చాలా మాట్లాడింది. ఈ మధ్యన 2-3 ప్రోగ్రాములు చేసింది. తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా లోపల ఒక ముక్కేశారు. కొన్ని సిటీ ఎడిషన్స్లో వేసినట్టున్నారు. ఆవిడ ప్రభుత్వాన్ని విమర్శించిన, చంద్రబాబు గారిని విమర్శించిన, లేకపోతే ప్రభుత్వ పథకాలను విమర్శించిన, విధానాలను విమర్శించిన, ఏది మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడింది షర్మిల. అవి వెయ్యరు లేదా డౌన్ ప్లే చేస్తారు. అదే జగన్ని విమర్శించగానే ఫ్రంట్ పేజీ బ్యానరు, స్క్రోలింకులు రచ్చరచ్చ. ఇప్పుడు అర్జెంటుగా ఆవిడ విజయం సాధించింది ఎక్కడంటే ఆ ప్రచారం పొందడంలో. 2-3 పెద్ద ఇష్యూస్ మాట్లాడినా రాని ప్రచారం. ఇప్పుడు మబ్బాయి రాజారెడ్డి అసలు రాజశేఖర రెడ్డికి వారసుడు, ఎవరన్నా కాదంటే ఊరుకోను, ఏ కుక్కలో మాట్లాడితే ఎట్లాగా అన్నట్టు. రాజశేఖర రెడ్డిదేమి ప్రాంతీయ పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆయన వారసత్వాన్ని షర్మిలే తీసుకుంది కదా. షర్మిల తర్వాత వాళ్ళ అబ్బాయికి ఇస్తుందేమో కాంగ్రెస్ అధిష్టానం. ఇస్తే తీసుకోవచ్చు, తప్పే ఉంది అందులో. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న రాజశేఖర రెడ్డి పెడితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిదే కాబట్టి దాని మీద హక్కులు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి కాబట్టి ఆయన తర్వాత నాకే రావాలి, ఇదే మా అబ్బాయికి రావాలి. రాజశేఖర రెడ్డికి రాజారెడ్డి మనవడు కాబట్టి ఒకప్పుడు ఆయన తండ్రి, ఇప్పుడు మా నాన్న పెట్టాడు కాబట్టి పేరని చెప్పుకోవచ్చు. సరే, జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే అది కనబడుతుంది. కానీ ఇది మాత్రం ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడ మాత్రం విజయం సాధించింది ఆవిడ.